దేవుని చిత్తం నెరవేర్చడం కావాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చడం కావాలి. నా ప్రియమైన సహోదరి సోదర, మన కుటుంబం దేవుని చిత్తం నెరవేర్చాలి. మనము దేవుని చిత్తంతో కలిసి ఉండాలి. దేవుని చిత్తం నెరవేర్చిన వారు ఉండాలి. దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని ఆజ్ఞకు లోబడాలి, దేవుని ఉద్దేశానికి లోబడాలి, దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. మీరు దేవుని చిత్తానికి నెరవేర్చిన వారై నెరవేర్చడం మన కుటుంబానికి కావాలి. వ్యక్తిగతంగా ప్రతి కుటుంబానికి కావాలి, ప్రతి వారికి కావాలి. యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు. మనం దేవుని చిత్తం నెరవేరుస్తున్నామా? మనం దేవుని యొక్క మాటను నిరీక్ష ఉన్నామా? మనం దేవునితో కలిసి ఉన్నామా? లోకంతో కలిసి ఉన్నామా? మన కుటుంబం దేవునితో సహవాసం చేస్తుందా? లోకంతో సహవాసం చేస్తుందా? మనము దేవుని వాగ్దానం పొందడుకున్నామా, లేక లోకం యొక్క అంధకారం పొందడుకున్నామా? నీ కుటుంబం ఎప్పుడైతే దేవుని చిత్తం నెరవేరుస్తుందో, సంఘము నుంచి దేవునికి ఇచ్చినాక నీకు కలగజేసిన మేలును మహిమను మర్చిపోలేవు.